హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. అండ్ ఎస్టర్డే 2 మ్యాచెస్ జరిగాయి. అండ్ 2 మ్యాచెస్ నేను చెప్పినట్టు నేనే గెలిచాను. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఎంఐకి అండ్ డీసీకి. ఎంఐ అండ్ డీసీ మ్యాచ్ అయితే 1-sided మ్యాచ్ గైస్. నిన్న అసలు బ్యాట్స్మెన్లు ఒక్కొక్కడు ఉనికిపోయాడు అసలుకి. రోహిత్ శర్మ ఇంకా స్కై మధ్యలో కానీ పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వకపోతే అసలు స్కోర్ వచ్చేది కాదు. 100 కూడా కొట్టేవాళ్ళు కాదు మీరు, వాళ్ళిద్దరు కానీ అవుట్ అయ్యింటే. అసలు 162కి 6 వికెట్స్ అయితే పడిపోయాయి. 20 ఓవర్స్కి అయితే కొట్టారు వీళ్ళు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్స్లోనే ఫినిష్ చేస్తారు, ఫాల్ ఆఫ్ 4 వికెట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న టాప్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఎంఐలో చూసుకుంటే స్కైది, రోహిత్ శర్మది. అండ్ నిజంగా చెప్పుకోవాలంటే నిన్న శాంతనర్ బౌలింగ్ ఉంది గైస్, నిజంగా సూపర్ ఉండింది, నాకైతే నచ్చేసింది అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా దాంట్లో టాప్ పర్ఫార్మర్లు వచ్చేసరికి సమీర్ రిజ్వీ. ఏకదాటిగా మావాడు బాధి పారేశాడు. మేము మీ వాళ్ళ బౌలర్స్ అందరూ ఉనికిపోయారు మా వాళ్ళ దగ్గర చెప్పాలంటే ఒక రకంగా. అండ్ నిన్న అనుకున్నంత బెటర్గా కూడా ఆడలేకపోయాడు కేఎల్ రాహుల్ అయితే. సరే నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం. అండ్ డేవిడ్ మిల్లర్ అండ్ నితీష్ రాణా డక్అవుట్ నిన్న. అండ్ డేవిడ్ మిల్లర్ కొంచెం క్యామియో ఆడాడు లాస్ట్లో అలాగా. అండ్ నిన్న బౌలింగ్ సైడ్ చూసుకుంటే మాత్రం ముంబైది అసలు షార్దుల్ ఠాకూర్ అయితే ఎక్స్పెన్సివ్ నిన్న, మోస్ట్ ఎక్స్పెన్సివ్ గైస్. షార్దుల్ ఠాకూర్ 41 రన్స్ అయినా వికెట్ కూడా తీయలేదు. బట్ నిన్నైతే ముంబై ఒక తప్పు చేసింది. నిన్న మాత్రం దీపక్ చహర్ బాగా ఆడాడు. ట్రెంట్ బౌల్ట్ తీసుకురావాల్సింది, ఎందుకంటే కేఎల్ రాహుల్ మీద మంచి రికార్డ్ ఉంది ట్రెంట్ బౌల్ట్కి. అండ్ కూడా స్ట్రగుల్ అవుతారు ట్రెంట్ బౌల్ట్కి. బట్ కాంబినేషన్లో కొంచెం అలా చేశారు, ఎందుకంటే కార్బిన్ బాష్ని తీసుకొని వచ్చారు అంటే హార్దిక్ పాండ్యా ప్లేస్లో. బట్ అంతగా వర్కౌట్ అవ్వాలా, ఎందుకంటే షార్దుల్ ఠాకూర్, ఎందుకంటే పాండ్యా లేకపోతే మీరు గెలవలేరులేరా. అతని వల్ల సెంటిమెంట్ మీకు. హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల కొంచెం బ్యాక్లాష్ అయింది మాకు, అంతే. బ్యాక్లాష్ కాదు, మీరు గెలవలేరు హార్దిక్ పాండ్యా లేకపోతే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్ఆర్కి జీటీకి జరిగింది. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ 210 అయితే కొట్టింది, ఫాల్ ఆఫ్ 6 వికెట్స్ 20 ఓవర్స్కి. అండ్ తర్వాత జీటీ అయితే నిన్న అసలు లాస్ట్ వరకు వచ్చి అండ్ అసలు 4 బాళ్ళకి 8 రన్లు కొట్టాలి రోహన్. నిజంగా ఎలా ఉందంటే ఒక పీక్ సినిమా చూసినట్టే ఉంది. రషీద్ ఖాన్ ఎక్కడ బాధేస్తాడన్న ఒక భయం నాకు. 2 నా టీంలే గైస్, అసలు సూపర్గా ఆడాయి. అండ్ మనం ఇప్పుడు టేబుల్లో చూసుకున్నా మనమే టాప్, ఆర్ఆర్లో మనమే ఉన్నాం. అండ్ థర్డ్ పొజిషన్లో ఎవరా టేబుల్లో టాప్ 4లో 2 టీమ్స్ మనయే. సరేలే. అండ్ మనం వరుసగా ఇప్పటికి 4 మ్యాచ్లు గెలిచాం. వీడు 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్స్ ఉంటే మనం 4 మ్యాచ్లు గెలిచి 8 పాయింట్లతో ఉన్నాం. ఈరోజు అయితే 2 మ్యాచ్లు మనమే. అండ్ నిన్న ఆర్ఆర్ జీటీ మ్యాచ్లో అయితే అసలు ఎవరు బాగా ఆడారంటే మాత్రం నేనైతే చెప్తాను, సాయి సుదర్శన్ అన్డౌటెడ్లీ 73 రన్స్ కొట్టాడు. చాలా బాగా ఆడాడు జీటీలో. అండ్ బట్ ఓపెనింగ్ పేర్ కొంచెం గిల్కి కొంచెం ఏదో ఇంజురీ అయినట్టుంది, సో అతను రాలేదు. అతని ప్లేస్లో రషీద్ ఖాన్ కెప్టెన్సీ చేశాడు. సో కుమార్ సుకర్గా అంట ఫ్రెండ్స్, ఇతను ఎవడో కొంచెం వన్డే ఆడాడు. జాష్ బట్లర్ అయితే మంచి క్యామియో ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ అంత పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వాల, వాషింగ్టన్ సుందర్. బట్ వీళ్ళ కొంచెం మిడిల్ ఆర్డర్ అయితే కొంచెం స్ట్రగుల్ అయింది గైస్, ఎందుకు చెప్పాలి. టాప్ ఆర్డర్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. స్ట్రగుల్ అవడం అంటే వాళ్ళు వికెట్ టివాటియా కానీ వీళ్ళు మళ్ళీ లోయర్ మిడిల్ ఆర్డర్, అంటే లోయర్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రగుల్ అయింది. లాస్ట్లో వచ్చి కగిసో రబాడా అండ్ రషీద్ ఖాన్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. క్యామియో అని కాదు కానీ జస్ట్ కొంచెం మ్యాచ్ని గెలిపించేసారు, ఆల్మోస్ట్ గెలిపించేసేవాళ్ళు. నిజమే. కాకపోతే జీటీ బౌలర్స్ కొంచెం 10 రన్స్ ఎక్కువ ఇచ్చారు గైస్. వాళ్ళు కానీ కొద్దిగానే లాస్ట్ ఓవర్లో లాస్ట్ కాదు జస్ట్ డెత్ ఓవర్లు రెస్ట్రిక్ట్ కానీ చేస్తుంటే మ్యాచ్ జీటీ. వాళ్ళు వికెట్లు పడుతున్నప్పుడు కొంచెం సేఫ్ సైడ్ ఆడుంటే కొంచెం బెటర్ అనిపించింది నాకు. సేఫ్ సైడ్ అయితే మ్యాచ్ ఎగిరిపోద్ది. సేఫ్ సైడ్ అగ్రెసివ్, అందుకనే జైస్వాల్ అయితే 55 అయితే కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ అనుకున్నట్టే 31 అయితే కొట్టాడు. అండ్ ధ్రువ్ వచ్చేసరికి 75. నిన్న మామూలు కాదు కొట్టింది. రియాన్ పరాగ్ కూడా 8 అయితే క్యామియో చేశాడు. క్యామియోనే. అండ్ రవీంద్ర జడేజా తలా ఫర్ రీజన్ కాబట్టి 7 balls 7 runs గైస్. ఇది మాత్రం వీళ్ళ ఆర్ఆర్లో ఏంటంటే టాప్ ఆర్డర్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది గైస్. ధ్రువ్ జురేల్ కానీ
వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వీళ్ళంతా నిన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఎవరో తెలుసా బౌలింగ్ లో? మొహమ్మద్ సిరాజ్ గైస్ 48 రన్స్ ఇచ్చాడు. అండ్ రబాడా కూడా అంతే 42 రన్స్ ఇచ్చాడు. అశోక్ శర్మ కొంచెం బెటర్ 37 రన్స్ ఇచ్చాడు. అండ్ మిగతా వాళ్ళందరూ 40 దగ్గరే ఉన్నారు. రషీద్ ఖాన్ 39 ఇచ్చాడు మళ్ళీ. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా 43. జీడీ బౌలర్స్ ఎకానమీ మోర్ దెన్ 9+ ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా కానీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఆర్ఆర్ బ్యాటింగ్ లైన్అప్ లో చూసుకుంటే ఫస్ట్ వికెట్ 70 రన్స్ కి పడింది, అది కూడా ఏంది వైభవ్ సూర్యవంశీది. తర్వాత యశస్వి జైస్వాల్ది పడాలంటే 126 అయింది. అంటే అక్కడ మధ్యలో పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ అవుతూ వచ్చింది. అంటే మెయిన్గా అక్కడ ఎవరెవరికి బిల్డ్ అయింది, ఫస్ట్ దిగిన పేరు యశస్వి జైస్వాల్ మనకి సూర్యవంశీకి బిల్డ్ అయింది. తర్వాత ఏమైంది, తర్వాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అట్లాగే ఆడడం అయితే జరిగింది. అందుకనే వాళ్ళు మ్యాచ్ అయితే గెలిచారు. బట్ నిన్న జీటీ విషయానికి వస్తే వాళ్ళు బౌలింగ్లో ఒక బౌలర్ని షార్ట్ అయ్యారు గైస్. 5 బౌలర్స్తోనే వెళ్ళారు. 6th బౌలర్ కోసం వెళ్ళాల్సింది సాయి కిషోర్ కానీ, ఎందుకంటే స్పిన్ ఆప్షన్ ఉండేది. బట్ ఎందుకో వెళ్ళలేదు. గిల్లే వేసేయచ్చు కదా, గిల్ ఇంజూరీ. సర్లే. అండ్ ఈరోజు మ్యాచెస్ చూసుకుంటే మాత్రం మనకు మళ్ళీ ఈరోజు 2 మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి. ఒకటి వచ్చేసరికి సిఎస్కేకి ఆర్సీబీకి సెకండ్ మ్యాచ్ అయితే, అండ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి చూసుకుంటే మనకి సన్ రైజర్స్కి లక్నోకి, సన్ రైజర్స్ 2 ఎల్ఎస్జి. బట్ ఎల్ఎస్జి వీ టీమ్, సన్ రైజర్స్ నా టీమ్. అంటే తీసేసుకుందాం సన్ రైజర్స్ ని, ఓడిపోతాడని భయం వచ్చింది. లేదు గైస్, మనం ఎప్పుడు ఓడిపోయినా మనం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాం. ఈ రోజు అయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్కి ఎల్ఎస్జికి. ఫస్ట్ మా ఎల్ఎస్జి గురించి చెప్తాను. అవును, ఫస్ట్ ఓపెనింగ్ పేరు చెప్తాడు. మ్యాచ్ జరిగేది రాజీవ్ గాంధీ స్టేడియంలో, హైదరాబాద్. అది పిచ్ తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే అది బ్యాటింగ్ ప్యారడైజ్ పిచ్. అవును, నాకు తెలిసి 2 టీమ్స్ టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకొని స్కోర్ బోర్డ్ మీద మంచి ప్రెజర్ పెడతారు అనుకుంటారు అపోనెంట్కి. బట్ 170+ అయితే వస్తుంది, ఎంత తక్కువ వేసుకున్నా. 200+ కూడా రావచ్చు. బ్యాటింగ్ స్ట్రాంగ్గా వెళ్తారు గైస్, ఎందుకంటే రెండు టీం బ్యాటింగ్ పెట్టుకొని ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ని తెచ్చుకుంటారు. సో ఫస్ట్ మా టీంకి వచ్చేస్తే, మా టీంలో కొంచెం ఓపెనర్స్ టాప్ ఆర్డర్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది గైస్. మిచెల్ మార్ష్, మార్క్రమ్, రిషబ్ పంత్. సో వీళ్ళు కానీ కొంచెం క్లిక్ అయితే టాప్ ఆర్డర్ నుంచే ఒక మంచి పార్ట్నర్షిప్. మిడిల్ ఆర్డర్ బాగుంటుంది. మిడిల్ ఆర్డర్ ఓకే, మిడిల్ ఆర్డర్ పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ వాళ్ళు ఆడాలి అంతే. అబ్దుల్ సమద్ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు. నికోలస్ పూరన్ దగ్గర అంత బదోని ఉన్నాడు కదా, ఆయుష్ బదోని ఉన్నాడు. అంత పర్ఫార్మెన్స్ అయితే రాలా. ఆయుష్ బదోని కూడా చిన్న క్యామెరాలు ఇస్తున్నాడు గైస్ అంతే. సో బౌలర్ విషయానికి వస్తే మా దగ్గర కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి, దాని నుంచి మేము కొన్ని రిసోర్సెస్ కాదు, బౌలర్స్ అయితే ఉన్నారు. మొహమ్మద్ షమీ ఉన్నాడు మీకు. మిగతా బౌలర్స్ పేర్లు కూడా చెప్పు. మంచి బౌలర్స్ ఉన్నారు, బట్ దిగ్వేష్ సింగ్ రాతి ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు ఒక బౌలర్ షార్ట్ అయ్యలేదు. దిగ్వేష్ సింగ్ రాటి అని అయితే ఇంపాక్ట్ ప్లేయర్ నుంచి అదే సబ్స్టిట్యూషన్ అవుట్ చేశారు. సో అదే బ్యాటింగ్ లేదని చేసినట్టున్నారు నాకు తెలిసి. అదే టాక్టిక్ నాకేం అర్థం, అది ఓనర్స్ టాక్టిక్లే. అండ్ ఈ రోజు అయితే దిగ్వేష్ సింగ్ రాటిని ఆడిపించాలి గైస్, ఎందుకంటే లేదంటే వాళ్ళు చాలా మ్యాచెస్ లూజ్ అయిపోతారు. లేకపోతే లేదు బ్యాటింగ్ గేడ్ కాబట్టి ఒక బౌలర్ అదే ఒక పేసర్ని తీసుకోపోతారేమో, లేదంటే ఒక బౌలింగ్ ఆల్రౌండర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కానీ మేబీ ఛాన్స్ ఇవ్వచ్చు ఇండియన్ కోర్లో. సో కుదిరితే రోహన్ వెళ్ళిపోతాడు. అండ్ మా టీమ్ ప్లేయర్స్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఇషాంత్ కిషన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసిన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సాహిల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమారు, జయదేవ్ ఉనాట్కట్. మాకు 7 వరకు కూడా బ్యాటింగ్ ఉంది ఎక్స్ట్రా చెప్పాలంటే చాలా వరకు. తర్వాత కూడా అసలు మా బౌలింగ్ గైస్ మామూలుగా లేదు. హర్షిత్ పటేల్, లివింగ్ స్టోను ఆల్రౌండర్, బ్యాటింగ్ ఆల్రౌండర్. ఎవరు? లివింగ్ స్టోను. ఓకే. ఇషాన్ మలింగ, శామ్రన్ రవిచంద్రన్ ఉన్నాడు బ్యాటర్గా. మాకు ఇంపాక్ట్ ప్లేయర్లకు కూడా దింపుతారు మా వాళ్ళు. అండ్ శివం మావి కూడా ఉన్నాడు బౌలర్ మాకు. అసలు మామూలుగా లేదు మా టీం కూడా. ఈరోజు గ్యారంటీ కొట్టేస్తాం గైస్ మనం. 200 అసలు 200-250 కొట్టేస్తే బాగుంటుంది ఈరోజు, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కదా. అవునవును. అందులో ఈరోజు ఆ మ్యాచ్తో నేను ఈక్వల్ కాబోతున్నాం. తర్వాత మ్యాచ్ సిఎస్కే కాబట్టి ఎట్లాగో మందే మ్యాచ్. ఆ మ్యాచ్తో వీడిని క్రాస్ చేసి వెళ్ళిపోతాం ముందుకి. ఇంకా వీడు గెలవడు, మనమే గెలుస్తూ ఉంటాం. వీడు వచ్చి ఊరికే క్యామియో ఇచ్చుకోవడమే. సరే. అండ్ అలా అయితే ఈ మ్యాచ్ అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా చూసుకుంటే మనం సిఎస్కేకి అండ్
ఆర్సీబీకి జరగద్దు రైవల్రీ, మామూలు రైవల్రీ కాదు. వీళ్ళ టీం కొంచెం స్ట్రగుల్ అవుతుంది గైస్. పర్లేదు, కంబ్యాక్ ఇస్తాం. బ్యాటింగ్ ఆడితే బౌలింగ్ పోతుంది, బౌలింగ్ బాగా చేస్తే బ్యాటింగ్ ఎగిరిపోతుంది. ఈరోజు కంబ్యాక్ ఇస్తున్నాం, మామూలు కంబ్యాక్ కాదు. ఓకే ఓకే సరే. ఈరోజు మ్యాచ్ చూస్తే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరిగేది చిన్నస్వామి స్టేడియంలో. అది కూడా బ్యాటింగ్ ప్యారడైజే. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మంచి స్కోర్ పెట్టి అపోనెంట్కి స్కోర్ బోర్డ్ ప్రెజర్ పెడతారు. సో ఫస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే వీళ్ళ దగ్గర చాలా మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది గైస్. ఆర్సీబీది రజత్ పటిదార్ కానీ, జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, చాలా మంది ఉన్నారు గైస్. చాలా మంచి బ్యాటింగ్ ఉంది. జేకబ్ బెథెల్ కూడా ఉన్నాడు. అతన్ని కూడా ఏమన్నా ఫిల్ సాల్ట్ రీప్లేస్ చేసి జేకబ్ బెథెల్ పెట్టచ్చు, ఎందుకంటే జితేష్ శర్మ వికెట్ కీపింగ్ చేస్తారు కాబట్టి. వాళ్ళ దాంట్లో నాకు తెలిసి ఆఫ్గా ఉండేది కృణాల్ పాండ్యా ఒకటే కొంచెం బౌలింగ్లో. కృణాల్ పాండ్యా ఆఫ్లో అంటే గైస్ ఎవరిని పట్టుకొని ఏమని చెప్తున్నాడు. వెంకటేశ్వర్ కూడా ఈ మధ్య బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు నెట్స్లో. సో అతను కూడా రావచ్చేమో దేవదత్ పడికల్ ప్లేస్. బట్ దేవదత్ పడికల్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఛాన్స్ రాకపోవచ్చు వెంకటేశ్వర్కి. అతను బౌలింగ్ వేస్తే అప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్లో రోహనే ఉండేది. నాకు తెలిసి ఇండియన్ యంగ్ టాలెంట్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. చెప్పాలంటే ఛాన్స్ ఇవ్వచ్చు. మంగేష్ యాదవ్ బౌలింగ్ ఆల్రౌండర్ గైస్. సో చూడొచ్చు ఈరోజు. బౌలింగ్ విషయానికి అయితే మంచి బౌలింగే ఉంది. ఐగెస్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు గైస్. ఇంకా కోచ్లు అండ్ మిగతా వాళ్ళే కూడా చెప్పు, అసిస్టెంట్ కోచ్లు. లేదు గైస్, మంచి టీమే ఉంది. బౌలర్స్ కూడా మంచి బౌలర్సే ఉన్నారు. వాళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. టాప్ ఆర్డర్ చాలు అంతే. ఇంకా ఆ టీం ఎలాగో ఓడిపోద్ది గైస్. నేను ఎందుకంటే ఆల్వేస్ సిఎస్కే ఫ్యాన్. ఒకవేళ అందరు ఆర్సీబీ అంటున్నారు ఈ రోజు కూడా. కాకపోతే సిఎస్కే కంబ్యాక్ ఇచ్చేంత వరకు సిఎస్కేని సపోర్ట్ చేస్తూనే ఉండాలి యాజ్ ఏ సిఎస్కే ఫ్యాన్గా. సరే నువ్వు? నేను అందరు ఫ్యాన్. ఓకే ఓకే ఓకే. అండ్ మా దాంట్లో చూసుకుంటే సంజు శాంసన్ గైస్ గ్యారంటీ ఈరోజు కంబ్యాక్ అయితే ఇవ్వాల్సిందే, గ్యారంటీ పక్కాగా. అండ్ రుతురాజ్ గైక్వాడ్ మా వాడు ఆరెంజ్ క్యాప్కి ఈరోజు నుంచి మాత్రం రావాల్సిందే. అండ్ ఆయుష్ మాత్రే సరిగ్గా ఫైన్ ఫామ్లో ఉన్నాడు మా వాడు. అండ్ సర్ఫరాజ్ ఖాన్ అయితే సర్ఫరాజ్ ఖాన్ కూడా బాగా ఆడుతున్నాడు గైస్ అసలు చెప్పాలంటే. శివం దుబే ధోని లేని లోటుని అయితే తీరుస్తున్నాడు కొంచెం అయినా. అండ్ సిక్స్లు కొడతా అండ్ క్యాలిక్యులేటెడ్గా ఆడుతున్నాడు, అది వరకు మెచ్చుకోవచ్చు. మంచిగానే ఆడుతున్నాడు. అండ్ కార్తిక్ శర్మ ఉన్నాడు మాకు, ప్రశాంత్ వీర్ ఉన్నాడు. అండ్ బౌలింగ్ సైడ్ చూసుకుంటే మాత్రం నూర్ అహ్మద్ ఈరోజు అయితే తన బౌలింగ్తో అయితే మీకు ప్యాక్ చేసేస్తాడు. అండ్ అంశుల్ ఉన్నాడు, మ్యాథ్ హెన్రీ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు మాకు బౌలర్స్గా అయితే ఉన్నారు. అండ్ రాహుల్ చహర్ ఉన్నాడు, కృష్ణ ఘోష్ ఉన్నాడు మాకు ఆల్రౌండర్, బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. అందరూ ఉన్నారు గైస్, బట్ వాళ్ళు ఫామ్లో లేరు అంతే. వీళ్ళు బౌలింగ్ చూస్తే ఆర్సీబీ ఖచ్చితంగా 200 శ్రేయస్ గోపాల్ కూడా ఉన్నాడు కొడుతుంది. శ్రేయస్ గోపాల్ ఉన్నాడు, ముఖేష్ చౌదరి ఉన్నాడు, స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు. అంటే మంచి మంచి బౌలర్. అరే స్పెన్సర్ జాన్సన్ ఇంజురీ రా, తెలుసుకొని చెప్పలేదన్నా. ఈ రోజు వస్తాడేమో. ఏం చేస్తాను చెప్పండి గైస్, అందరిలా ఇంజురీ అయిపోతున్నారు. పోయి లెగసీ ఉన్న టీం కూడా మిగతా టీములు తనిపించుకోవాల్సి వస్తుంది. కానీ సిఎస్కే ఓడిపోయినా కానీ సిఎస్కేకే సపోర్ట్ చేస్తాను లాస్ట్ వరకు కూడా. ఓకే మంచిదేలే. వీడట కాదు, వదిలేసి వెళ్ళిపోతాడు టీంని. అండ్ మా వాడు బ్రేవిస్ ఎప్పుడు వస్తాడో తెలీదు, ధోని ఎప్పుడు వస్తాడో తెలీదు. బట్ వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు కొన్ని మ్యాచెస్ అయినా గెలిచుంటే ప్లే ఆఫ్స్కి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి లాస్ట్లో ఉన్నాం. అండ్ ఈ మ్యాచ్తో అయితే మేము కొంచెం అప్గ్రేడ్ అయ్యి పైనకి వెళ్దాం అనుకుంటున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి నాది ఎస్ఆర్హెచ్ అండ్ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి సిఎస్కే అండ్ దీనికి వచ్చేసరికి 2 మ్యాచ్లు ఓడిపోవాల్సిందే పక్కా. ఫస్ట్ మ్యాచ్కి వచ్చేసి నాది ఎల్ఎస్జీ, సెకండ్ మ్యాచ్కి వచ్చేసి నాది ఆర్సీబీ గైస్. నిన్న అట్లాగే చెప్పాడు, బట్ 2 మ్యాచ్లు ఓడిపోయాడు. సిగ్గు లేదు గైస్, నిజంగా 2 మ్యాచ్లు ఎట్టు ఓడిపోతాడు గైస్ ఒకే రోజు. ఓకే ఈ రోజు ఓడిపోతున్నావు అంతే, చూద్దాం. సరే గైస్, ఈ మ్యాచ్ గురించి చెప్పాలి, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఎందుకంటే ఆర్సీబీకి ఉన్న బ్యాటింగ్ వాళ్ళు కానీ 200+ అండ్ 230+ కొడితే సిఎస్కే చేసి చేయలేదు గైస్. ఎందుకని చెప్పాలంటే సిఎస్కే 117 చేసి చేయాలంటే కొంచెం కష్టం, స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అవును, అందుకనే వాళ్ళ బ్యాటింగ్ ఫామ్ లో కొంచెం కష్టం గైస్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 210 కొడతారు గైస్, బట్ సెకండ్ బ్యాటింగ్ అదే చేజింగ్ చేసేటప్పుడే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. సో మన ఆర్సీబీ కానీ ఒక 5 ఓవర్స్ కొన్ని టైట్ ఓవర్స్ కానీ వేస్తే మ్యాచ్ ఆర్సీబీదే. అవును, అసలు సంజు శాంసన్ స్టార్టింగ్ కానీ కొడితే మాత్రం మీరు మామూలుగా ఉండదురా ఈరోజు.
అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తే ఇంకేం కామెంట్ చేయండి. వాడినైతే సపోర్ట్ చేయబాకండి, ఎందుకంటే వాడికి అంత పిఆర్ ఉన్నారు కాబట్టి. వాళ్ళు రోహన్ నిన్న కామెంట్ చేశారు ఒక అతను సబ్స్క్రైబర్, రోహన్ ని నెక్స్ట్ మ్యాచ్ నుంచి బ్యాన్ చేసేయండి, ఈ మ్యాచ్ కి రాలేదని. చూసావు కామెంట్? సరే సరే. అండ్ అలా చేసుకోవాలి, బ్యాన్ అయిపోయారు కదా అందుకని. సర్లే.